శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. పురాణ స్మృతి సారజ్ఞాయ నమః. పురాణములు స్మృతులు వీటి యందు ఉన్నటువంటి సారమంతయు తెలిసున్నవారు. పురాణము స్మృతి ఇవి రెండూ కూడా ధర్మమునకు ప్రమాణములు. ఈ రెండిటి గురించి మాట్లాడుతున్నారు. ఇవి రెండూ దేని కొరకు పనికొస్తాయి అంటే ధర్మాచరణమునందు బాగా పూనిక కలగడానికి పనికొస్తాయి. ఎందుకని? మీరు పురాణాల గురించి విన్నారనుకోండి, వేదంలో ఏం చెప్పారో దాన్ని భూతద్దంలో చూపిస్తుంది పురాణం. వేదంలో చెప్పిన ఒక విషయం పురాణంలోకి వచ్చేటప్పటికి బాగా తెలుస్తుంది. సత్యం వద ధర్మంచర అన్నారనుకోండి. సత్యం వద రాముడు, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. సత్యమే గొప్పది, సత్యమే లక్ష్మి అంటాడు. అటువంటి సత్యమును పట్టుకుని హరిశ్చంద్రుడు ఎంత గొప్ప స్థితిని పొందాడు. సత్యమును పట్టుకుని రాముడు ఏమయ్యాడు, ధర్మాన్ని పట్టుకుని రాముడు ఏమయ్యాడు, ధర్మాన్ని పట్టుకుని ధర్మరాజు గారు ఏమయ్యారు. యుగాలు మారిపోయినా వాళ్ళ కథలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ చరిత్రలు ఎలా నిలబడిపోయాయి. వేదంలో చెప్పిన మంత్రాన్ని భూతద్దంలో చూపిస్తుంది. అంత మాత్రం చేత అది కల్పిత కథ కాదు, అది ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇతిహాసం, ఆ విధముగానే జరిగినది. అందుకే దానిని రచించినటువంటి వ్యక్తి కూడా అందులోనే వ్యక్తి. పాత్ర అంటే కల్పిత కథ అని. అందులో ఆయన పాత్రలు పాత్రధారులు అన్నారు అనుకోండి, కల్పిత కథ అని గుర్తు. ఒకరి మస్తిష్కంలోంచి కల్పింపబడింది కాదు, అది యథార్థమే అనుకోండి. దాని రచయిత కూడా అందులో వ్యక్తి అయిపోతారు. ఇప్పుడు భాగవతం ఉంది, అందులో వ్యాసుడు అంతర్భాగం. భారతం ఉంది, వ్యాసుడు అంతర్భాగం. రామాయణం ఉంది, వాల్మీకి దాంట్లో అంతర్భాగం. రచయిత కథ కన్నా వేరుగా ఉండడు, ఆయన కూడా అందులో అంతర్భాగం. అది అట్లే జరిగినది, అందులో ఒక అక్షరం కూడా కల్పింపబడినది కాదు, పరమసత్యము. అటువంటి దాన్ని పురాణం అంటారు. అందుకని పురాణమునకు లక్షణమేమి, అంత భూతద్దంలో పెట్టి ఎందుకు చూపించగలదు అంటే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరిచంచైవ పురాణం పంచలక్షణం అని. పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి. ఏమిటి? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితంచైవ, ఈ 5 పురాణానికి లక్షణాలు. సర్గశ్చ అంటే నిర్గుణుడైన పరమాత్మ సగుణముతో ఎలా ఒక రూపాన్ని పొందాడు అంటే
అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు అని నేను అన్నాను అనుకోండి. అసలు మీరు ఊహ ఎలా చేస్తారు మనసుతో? మనసు ఊహ చేయలేదు. అప్పుడు ఊహ చేయడానికి సాధ్యం కాక అంతటా వ్యాప్తి చెందిన పరమాత్మ ఈ మాంసచక్షువు చేత చూడడానికి వీలుగా ఒక రూపంతో వస్తే దాన్ని సర్గశ్చ, నిర్గుణుడు సగుణుడైనాడు. ఇప్పుడు నారాయణుడే కృష్ణుడైనాడు. అకస్మాత్తుగా శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాడు అర్ధరాత్రి వేళ ఒక రూపంతో వచ్చాడు. జలధర దేహునాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్యమణగిణ వరకరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు దశమస్కందంలో. పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదాపద్మములతో వనమాలా విరాజితుడై కోటి సూర్యుల పగిది ఒక రూపంతో భూమి మీదకు వచ్చాడు కృష్ణ పరమాత్మగా. అంటే నిర్గుణుడు, ఏ గుణములు లేక అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మ ఒక రూపములు ధరించి గుణములతో భూమి మీదకు వస్తే దాన్ని సగుణం అంటారు. అటువంటి సగుణముగా వచ్చిన విషయాన్ని ముందు చెప్తుంది సర్గశ్చ. అందుకని అవతారముల గురించి చెప్తుంది. ప్రతిసర్గశ్చ అంటే ఆ భగవానుడు తన కార్యమును నెరవేర్చడానికి దేవతలను ఎలా సృష్టించాడు. ఒక్కొక్కసారి ఆ దేవతలను మళ్ళీ అంశలుగా భూమి మీదకి రమ్మంటాడు. చూడండి, భగవానుడు రాముడిగా భూమి మీదకి వచ్చేటప్పుడు దేవతలందరినీ పిలిచి మీరు మీ అంశలతో భూమి మీదకి రండి అన్నాడు. అంటే వాళ్ళ అంశలతో వాళ్ళందరూ భూమి మీదకి వానరులుగా వచ్చారు. అట్లాగే కృష్ణ పరమాత్మ వచ్చేటప్పుడు దేవతలందరినీ పిలిచి మీ అందరూ మీ అంశలతో రండి అన్నాడు. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునోచి ఈ యశోద పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగితే పరీక్షిత్తు శుకబ్రహ్మ చెప్తారు. ఈయన అష్టవసువులలో ద్రోణుడు అన్న వసువు, ఈయన భార్య ధరాదేవి. వీళ్ళు కృష్ణ పరమాత్మని మేము తల్లిదండ్రులమై పోషించాలని బ్రహ్మగారిని అడిగితే నంద యశోదలుగా వచ్చారని. దేవతాంశలతో వస్తారు. దేవతలుగా సృష్టించి కొంతమందిని లోక పరిపాలన కొరకు నియమిస్తాడు. అది ప్రతిసర్గశ్చ వంశో. అట్లా ఈ భూమిని పరిపాలించడానికి వచ్చినటువంటి రాజులు ప్రధానంగా రెండు వంశాల్లో వస్తారు, సూర్యవంశం, చంద్రవంశం. సూర్యవంశాన్నంతటినీ వాల్మీకి వర్ణించారు, చంద్రవంశాన్నంతటినీ వ్యాసుడు వర్ణించాడు. భారతం చంద్రవంశం, అదంతా వ్యాసుడు. సూర్యవంశ ప్రభు రామచంద్రమూర్తి, దాన్నంతటినీ వాల్మీకి వర్ణించారు. అందుకే ఎప్పుడైనా ప్రవచనం చేసే ముందు వాళ్ళిద్దరూ సూర్యచంద్రులు, ఒక రోజుకి కాంతినిచ్చే సూర్యచంద్రులు ఎటువంటి వారో పౌరాణిక వాంగ్మయానికి వ్యాస వాల్మీకులు అటువంటి వారు. అందుకని వాళ్ళకి నమస్కారం చేసి మొదలు పెడతారు. కాబట్టి అటువంటి వంశములను చెప్పడం, దానికి ఆ వంశాన్ని చెప్పడమే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ. స్వయంభూ మన్వంతర కాలం నుంచి వచ్చినటువంటి కాలాన్ని చెప్పడాన్ని మన్వంతరము అని పిలుస్తారు. అట్లాగే వంశానుచరితం చేయవ, ఒక్కొక్క వంశంలో వచ్చేటటువంటి రాజులందరి గురించి చెప్తారు. ఏదో మన రామాయణంలో ఆ కళ్యాణ ఘట్టంలో అనుకుంటూ ఉంటాం కదా, అవ్యక్తము, బ్రహ్మ, మరీచి, కాశ్యపుడు, సూర్యుడు, మనువు, ఇక్ష్వాకువు, కుక్షి, వికుక్షి, బాణుడు, అనరణ్యుడు, పృథువు, త్రిశంకువు, దుందుమారుడు, యువనాశ్యుడు, మాంధాత, సుసంధి, ధ్రువసంధి, ప్రసేనజిత్తు, భరతుడు, అసితుడు, సగరుడు, అసమంజసుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, కకుత్సుడు, రఘువు, ప్రవృద్ధుడు, శంఖనుడు, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, శీఘ్రగుడు, మరువు, ప్రశశ్రుకుడు, అంబరీషుడు, నహుషుడు, యయాతి, నాభాగుడు, అజుడు, దశరథుడు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. అది రాముడి వంశం. అట్లా వంశాన్ని చెప్పడాన్ని వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. అంటే పురాణము అట్లా ఎందుకుంటుంది అంటే వేదమునందు చెప్పబడిన విషయాన్ని భూతద్దంలో యథార్థముని చెప్తుంది, కల్పిత గాథ కాదు. యథార్థముగా జరిగినది. ఆ జీవులు ఎలా వెళ్ళారు, ఇక్కడ వదిలిపెట్టి మళ్ళీ ఏ కారణం చేత వేరు శరీరాన్ని అలా పొందాడు, దగ్గర వరకు చెప్తారు. కాబట్టి అది పురాణం. ఆ పురాణం గుర్తుపెట్టుకోవడానికి ఏం చేశారంటే ఎన్ని పురాణాలు అంటే 18 పురాణాల పేర్లు గుర్తురాలేమోనని మద్వయం భద్వయం చేయవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కోష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని.
పురాణాల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి తేలిక మార్గం చెప్పారు. మద్వయం అంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, మా మీద 2. భద్వయం అంటే భ మీద కూడా 2, భవిష్య పురాణం, భాగవతం. బ్రత్రయం బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం. బ్రత్రయం వచతుష్టయం, వా మీద 4, విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, వాయుపురాణం. వచతుష్టయం అనాపలింగ కూస్కాని. అ అంటే అగ్ని పురాణం, నారద పురాణం, పద్మపురాణం, లింగ పురాణం, గరుడ పురాణం. అనాపలింగ కూర్మ పురాణం, స్కాంద పురాణం. అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ కలిపి 18 పురాణములుగా వ్యాస భగవానుడు సమస్త వాంగ్మయాన్ని లోకానికి అందించాడు. ఈ పురాణముల యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ధర్మానుష్ఠానము ఎంత ఉన్నతికి తీసుకెడుతుందో చూపిస్తారు. ఒక్కొక్క చక్రవర్తి ధర్మాన్ని పాలించి ఎట్లా స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. చివర అన్నీ వదిలిపెట్టేసి వానప్రస్థంలో ఉండి ఎంత గొప్ప చక్రవర్తిత్వం ఉన్నా కొడుక్కి అవరాజ్య పట్టాభిషేకం చేసి తాను వెళ్ళిపోతాడు. ఇంకా అంతఃపురం ఇవన్నీ బట్టు కూర్చోడు. ఆఖరణ తపస్సు చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు అని పూర్తి చేస్తారు. అలా స్వర్గలోకానికి వెడతాడు. ఎందుకనంటే చేసినటువంటి మంచికి ఇక్కడ అనుభవించేసిన తరువాతనే ఫలితం ఇస్తాడు భగవంతుడు. మీరు ఎప్పుడైనా పురాణంలో ఒక విషయాన్ని గమనించాలి. అది ప్రహ్లాదుడు అవనివ్వండి, ఎవరైనా కానివ్వండి, బలిచక్రవర్తి కానివ్వండి, భగవంతుడు ఏమంటాడంటే నువ్వు ఇహమునందు సమస్త సౌఖ్యములను అనుభవించి తదనంతరము నా పదమును చేరెదవుగాక. అంటే ప్రారబ్ధంతో ఇక్కడికి వచ్చేసినందుకు నువ్వు ఇక్కడ అనుభవించవలసిన భోగాలు అనుభవించేశాక నా దగ్గరికి రా అంటాడు. ఎప్పుడో తప్ప అట్లా తీసుకెళ్ళిపోడు. అలా రంతిదేవోపాఖ్యానంలో కనపడుతుంది. అప్పటికప్పుడు బ్రహ్మసాయుధ్యం పొందిన మహాపురుషుల్లో రంతిదేవుడు ఒకడు. ఆయన పొందాడు, గజేంద్రుడు పొందాడు తప్ప సర్వసాధారణంగా ఇహమునందు సమస్త భోగములను అనుభవించి శరీర పతనానంతరము నా యొక్క దుర్నిరీక్షమైన నా పదమును చేరేదవుగాక అంటుంటాడు. కాబట్టి ధర్మ అనుష్ఠానము యొక్క శక్తిని చెప్తుంది పురాణం. స్మృతి శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెనక దూడ ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అట్లా శృతి వెనక స్మృతి వెళ్ళిపోతుంది. శృతికి స్మృతికి తేడా ఏమిటండి అంటే శృతి అంటే వేదం సముద్రంలో ఉంటుంది. నిత్యకర్మలు ఉంటాయి. స్నానం ఎట్లా చేయాలి, పూజ ఎట్లా చేసుకోవాలి, పంచ ఎట్లా కట్టుకోవాలి, అదేంటండి అది కూడా ఉంటుందా అంటే అది కూడా ఉంటుంది. వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ. గోచి పెట్టుకుని నువ్వు పంచ కట్టుకోకుండా పూజ చేయకూడదు, అది కూడా వేదం చెప్తుంది. కాబట్టి పంచ ఎట్లా కట్టుకోవాలి, పూజ ఎట్లా చెయ్యాలి, పూజ చేసేటప్పుడు ఏ మంత్రాలు పఠించాలి, యజ్ఞం ఎట్లా చెయ్యాలి, శరీరం వదిలిపెట్టేసిన తల్లిదండ్రులకి తద్దినం ఎట్లా పెట్టాలి, ఇవన్నీ వేదం చెప్తుంది. కానీ వేదంలో ఎక్కడో చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని అస్తమానం ఆ పుస్తకాలు వెతుక్కుంటుంటే జీవితంలో దానికే సరిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే స్మృతి అంటే జ్ఞాపకం ఉంచుకోవడానికి వీలుగా అత్రి మహర్షి, యాజ్ఞవల్క మహర్షి, గౌతమ మహర్షి ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మసూత్రములు ఆచరించవలసినవి, వేదం చెప్పినవి, అవి స్వతంత్ర గ్రంథములు కావు, స్వయంగా రచించినవి కావు. వేదములో చెప్పబడిన ఆచార సంబంధమైన విషయములను క్రోడీకరించి ఇస్తారు. వాటి స్మృతి, ఏ ఋషి ఇస్తే ఆ ఋషి పేరు మీద స్మృతి గ్రంథములు అంటారు. అట్లా ఇవ్వబడినటువంటి స్మృతి గ్రంథములు దేనికి పనికొస్తాయి అంటే ధర్మానుష్ఠానములకే పనికొస్తాయి. ఇప్పుడు పురాణం దేనికి పనికొచ్చింది? ధర్మానుష్ఠానానికి. స్మృతి దేనికి పనికొచ్చింది? ధర్మానికి పనికొచ్చింది. అసలు ధర్మం పట్టుకోకుండా జ్ఞానం అన్న మాట ఏమిటి? నిచ్చెన ముందు మెట్లు ఎక్కకుండా 100 మెట్లు ఎలా ఎక్కుతావు? కాబట్టి కర్మానుష్ఠానానికి పూనిక కలగడానికి ఈ రెండు చాలా చాలా ముఖ్యం. కాబట్టి వీటిని పట్టుకోవాలి. సన్యాసులకు కూడా ఎట్లా ఉండాలి అన్నది చెప్పడానికి విశ్వేశ్వర సంహిత అని ఒక స్మృతి గ్రంథం, వాళ్ళు ఆ స్మృతి గ్రంథాన్ని పట్టుకుంటారు. ఈ శృతి స్మృతి రెండిటిలో చెప్పబడిన సమస్త విషయములు ధర్మములే. వీటి మీద తిరుగులేని అధికారం కలిగిన వారు శంకరాచార్యులు వారు. అందుకని శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం.
ఆయన పాదములు పట్టుకుంటే అవి తెలిసి వాటికి అనుగుణంగా మనం ప్రవర్తించేటట్టు మన బుద్ధిని ప్రచోదనం చెయ్యగలిగిన వారు. కాబట్టి పురాణ స్మృతి సారజ్ఞాయ నమః అని ఆయనకి ఒక కీర్తివాచకం. అంటే పురాణములు స్మృతుల యొక్క సారము పరిపూర్ణముగా తెలిసున్నవారు. నాకు ఈ కథ తెలిసండి కాదు, ఆ కథ చేత ప్రతిపాదింపబడిన, అది కథ అంటే కల్పితం కాదు పురాణంలోది, దాని చేత ఏమిటి ప్రతిపాదింపబడుతోందన్నది పట్టుకోగలగాలి. అది తెలిసిన వారు, చెప్పగలిగిన వారు శంకరాచార్యుల వారు. అందుకే ఆయన భాష్య గ్రంథాల్లో ఎక్కడెక్కడ ఏది చూపించాలో అది ఆయన చూపించినట్టు ఇతరులు చూపించలేరు. దాని సారాన్ని అలా పట్టుకుంటారు. అటువంటి మహాపురుషులు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.